హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామాస్ కిచెన్. ఎండాకాలం వచ్చేసింది కదండి, ఎండలు మొదలైపోయి. అసలు ఎండతో పని లేకుండా టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. మా మదర్ని ఫోన్లో కనుక్కొని పక్కా కొలతలతో యాజ్ ఇట్ ఈజ్గా చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా అదే విధంగా చేసేయండి. ముందుగా ఇలాగా 1 కేజీ టమాటాలు తీసుకున్నానండి, శుభ్రంగా కడిగి. ఈ కట్ చేసినప్పుడు చూస్తున్నారు కదండి, ఈ వైట్ కలర్లో ఉన్నదాన్ని తీసేయాలి. దాన్ని తీయకుండా వండితే కనుక కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి అంటారండి. ఇలాగ టమాటాలన్నిటినీ ఇలా చక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టమాటాలు కొంచెం రేటు తక్కువ ధరకు వస్తున్నాయి కదండి. ఇప్పుడు తీసుకొని కనుక మనం చేసి పెట్టుకుంటే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. నేనైతే 1 కేజీ టమాటాలకి సరిపడా కొలతలతో మీకు చెప్తున్నాను, అదే ఫాలో అవ్వండి. ఇవి చూస్తున్నారు కదండి, ముక్కలు కేజీ ముక్కలు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నువ్వుల నూనె కానీ లేదా మీకు పల్లి నూనె కానీ వేసుకొని అది వేడయ్యాక ఈ టమాటా ముక్కలను అన్నిటిని అందులో వేసేసుకోండి. వేసుకొని సిమ్లో పెట్టి కదుపుతూ ఉండాలండి. ఇలాగా కదుపుతున్నప్పుడు మనకి కొంచెం సేపటికి అందులోంచి వాటర్ వస్తుందండి. అప్రాక్సిమేట్గా కేజీ టమాటాలకి 1/2 కేజీ నూనె పడుతుందండి. ఇప్పుడు మనం కొంచెం వేసుకున్నాం కదా, మిగిలింది పోపుకు వేసుకోవాలి. ఈ లోపల మనము ఈ టమాటాలకు తగినంత సాల్ట్, కారము, చింతపండు తీసుకుందాము. కేజీ టమాటాలు కదండి, 100 గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నాను. అలాగే 100 గ్రామ్స్ కారము, పచ్చికారము, ఆశీర్వాద్ కారం తీసుకున్నానండి. అలాగే చింతపండు 125 గ్రామ్స్ తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో గింజలు, తొక్కలు ఏం లేకుండా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ టమాటా చూసారు కదండి, ఇలాగా దగ్గర అయింది కొంచెం. ఇందులోంచి వాటర్ కూడా లేదు. ఇప్పుడు ఇలా దగ్గరైనప్పుడు ఇప్పుడు మనం కొలిచి పెట్టుకున్నాం కదండి సాల్ట్, అది వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం పసుపు కూడా వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా మనం సాల్ట్ వేయగానే ఇప్పుడు ఇందులోంచి ఇంకా వాటర్ ఎక్కువ వస్తుందండి. ఈ వాటర్ అంతా ఎగిరేదాకా బాగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇందులోంచి ఎంత వాటర్ వచ్చేస్తుందో. ఈ వాటర్ బాగా దగ్గర అవ్వాలండి. ఇప్పుడు ఈ లోపల మనం చింతపండుని శుభ్రం చేసుకొని పెట్టుకుందాము. ఇలాగ దగ్గర అయినప్పుడు మనం శుభ్రం చేసుకొని పెట్టుకున్న చింతపండుని ఇందులో వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా విడగొట్టి వేసుకోండి, ముద్దలా కాకుండా. అప్పుడు ఈ కొంచెం వాటర్లోని ఈ చింతపండు మగ్గిపోతుంది, చింతపండు కూడా మెత్తపడిపోతుంది అనమాట. ఇలా బాగా మెత్తపడ్డాక వాటర్ అంతా ఇంకే వరకు బాగా కదుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలండి. ఇలాగ దగ్గర అవుతుంది చూడండి, చక్కగా ఈ చింతపండు కూడా మగ్గిపోతుంది. యాక్చువల్గా అయితే టమాటా పచ్చడి మనము ఎండలో ఆరబెడతాము. ఎండలో ఆరబెట్టడం, తేడం ఇదంతా పెద్ద ప్రాసెస్ అండి. అలా కాకుండా ఇలా చేసుకున్నట్టయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా కూడా మనకి పాడవకుండా కూడా ఉంటుందండి. ఇది దగ్గర అయ్యే లోపల మనము మెంతులను బాగా వేయించుకొని 1 స్పూన్ పక్కన పెట్టుకోండి. అలాగే ఆవాలు, నా దగ్గర ఆవు పిండి ఉందండి, లేకపోతే మీరు ఆవాలు, మెంతులు గ్రైండ్ చేసుకోవాలి. ఇది టమాటా దగ్గర పడిపోయింది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనము కొలిచి పెట్టుకున్నాం కదండి కారము, పచ్చికారము, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఈ కారం మొత్తం టమాటాలకు పట్టేయాలండి, అంత బాగా కలుపుకోవాలి. ఈ టమాటా పచ్చడికి ఉప్పు, కారం కరెక్ట్గా పడితే మనకి అస్సలు పాడవకుండా ఉంటుందండి. ఈ కారం వేయగానే ఉన్న నీరంతా లాగేసింది చూడండి. ఇప్పుడు బాగా దగ్గర అయిపోయింది. ఇది అలా కలుపుతూ ఉంటే మొత్తం బాగా దగ్గర అయిపోతుందండి. టమాటా, చింతపండు బాగా మగ్గిపోయి చూడండి. ఇప్పుడు ఇలా కన్సిస్టెన్సీ వచ్చాక మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాలు గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని కూడా ఇందులో బాగా వేసి కలుపుకోవాలండి. ఈ పౌడర్ అంతా కూడా ఇందులో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ టమాటా పచ్చడి అంతా చల్లారనివ్వాలండి. మెయిన్గా ఎంత బాగా చల్లారితే అంత బాగుంటుంది పచ్చడి. బాగా చల్లారాక ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా ఈ టమాటా పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ అరోమా ఫ్లేవర్ చూడండి, మెంతులు వేయగానే మంచి గుమగుమలాడిపోతుంది వాసన. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకొని ఆవాలు, ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఇంగువ పోపు పెట్టుకొని ఈ పోపు అంతా చిటపటలాడాక స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలండి.
ఈ పోపు కూడా బాగా చల్లారాకనే ఇందులో కలపాలి. ఇది చూస్తున్నారు కదండి, ఆవాలు, వెల్లుల్లి, ఇంగు మెయిన్ అండి ఇందులోని. ఆ ఇంగు ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది. గ్రైండ్ చేసుకున్న పచ్చడి చూడండి ఎలా వచ్చిందో. మన పోపు కూడా చల్లారిపోయింది. ఈ పోపును కూడా ఇందులో కలిపేసుకుందాము. యాక్చువల్గా ఈ గ్రైండ్ చేసిన ముద్ద ఉంది కదండి, దాన్ని కావాలంటే ఒక బాటిల్లో తీసి పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పచ్చడి తీసుకొని పోపు వేరేగా పెట్టుకోవచ్చు. నేను మొత్తానికి ఇప్పుడే పెట్టేస్తున్నానండి. మీరు కావాలంటే అలా చేయొచ్చు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. చాలా ఎమ్మీగా ఉందండి. చాలా అమోఘంగా ఉంది టమాటా పచ్చడి. నేను ఇప్పుడు 1 కేజీ టమాటాలకి సరిపోయినంత వేసి చేశానండి. మీరు అలాగే 2-3 కేజీలకి అదే కొలతలతో చేసుకోవచ్చు. ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయండి. ఈ పచ్చడిని ఒక గాజు జాడీలోకి తీసుకొని సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.